నన్ను ఈ చెప్పుతో కొట్టనయ్యా, అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. నేను చేసిన దానికి నాకు ఫలితం దక్కాల్సిందే. ఈసారికి నన్ను క్షమించానయ్యా. ఇక మీదట ఎప్పుడు నీ కంప్లైంట్ చేసే అవకాశం ఇవ్వను. నేను మిమ్మల్ని ఎంతగానో గౌరవిస్తున్నాను. నన్ను నమ్మన్నయ్యా, నాకు మీరంటే చాలా ఇష్టం. బహుశా నేను మీ ప్రేమకి నమ్మకానికి అర్హుని కానేమో. నాకు నేనే శిక్షించుకుంటాను. ఏం చేస్తున్నావు ప్రతాప్? నువ్వు ఇక చాలా ఆపిదంతా. శివబాబు, త్వరగా పదండి. ఇంటి దగ్గర చాలా మంది జనం వచ్చారు. కర్రలు తీసుకుని వచ్చారు. చాలా కోపంగా ఉన్నారు. అరుస్తున్నారయ్యా. ధర్నా కూడా చేస్తున్నారు. పద. బావుంది. ఈసారి గ్రామస్తులు కూడా నాకు తోడుగా ఉన్నట్టున్నారు. కోపంలో ఏం చేశాడో అర్థం కావడం లేదు. అందుకే నేను కూడా ఒక 2 రాళ్లు వేస్తే మంచిదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఈ అమ్మాయి ఇక్కడే ఉందంటే అప్పుడు మా పిల్లల మీద కూడా చెడు ప్రభావం పడుతుంది. సరిగ్గా చెప్పావు. ఏ విధంగా ఒక మురికి చేప మొత్తం చెరువునే నాశనం చేసేస్తుందో మేము ఈ ఊరిని అలా నాశనం కానివ్వము. వెనక్కి వెళ్ళండి. ఏం చేస్తున్నారు మీరు? వెనక్కి వెళ్ళండి. ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళిపోండి. బాబు శివ, నువ్వు రావడం మంచిదైంది. చూడు బాబు, వీళ్ళంతా మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? మీకే చెప్పేది, వెళ్ళండి. మీ ఇళ్లకు వెళ్ళండి. మీ అందరికీ చెప్తున్నాను, గంగని ఎవరైనా పల్లెత్తే మాట అంటే నేను అస్సలు సహించను. అలా జరగడానికి నేను ఒప్పుకోను. మేము ఇక్కడికి గొడవ చేయడానికి కాదు, న్యాయం అడగడానికి వచ్చాం. ఈ గ్రామంలో పాపం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోం. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. చూడండి, మీరందరూ తప్పుగా అనుకుంటున్నారు. నాకు మీరు కాస్త మాట్లాడే అవకాశం ఇవ్వండి. మేము ఇక్కడికి మీ మాటలు వినడానికి రాలేదు. గుర్తుపెట్టుకోండి, మా దృష్టిలో మీరు ఈ అమ్మాయికి భర్త కానే కాదు, మఠాధ్యక్షులు. ఇలా అధర్మంగా ప్రవర్తించేవాడు గ్రామానికి మఠాధ్యక్షుడు కాకూడదు. శివ ముందు వీళ్ళు ఏమాత్రం సరిపోరు. ఇప్పుడు నేను పంచాయతీ పెద్దల సహాయం తీసుకోవాల్సిందే. అయ్యో, ఆగండి ఆగండి. మంచి చెడ్ల గురించి నిర్ణయం తీసుకునే అధికారం మీకెవరిచ్చారు? ఈ నిర్ణయాన్ని పంచాయతీ పెద్దలు తీసుకుంటారు, సరేనా? ఎవరైతే మఠాధ్యక్షులు వారి మీద దాడి చేశారో ముందు వాళ్ళు చెప్పండి. మఠాధ్యక్షులు గారు కొన్ని నెలల నుండి పరాయి ఆడదాంతో ఉంటున్నారు. ఇప్పుడు తన నుదుటిన బొట్టు పెట్టి తన భార్యను చేసుకున్నారు. ఇదైతే అధర్మం కదా, మీరే చెప్పండి. అతనే స్వయంగా పాపం చేస్తూ ఉంటే ఇక ఎదుటి వాళ్ళకే న్యాయం చేస్తాడో? మేము మా గ్రామంలో ఇవన్నీ జరగనివ్వం. శాంతించండి, శాంతించండి. ఇలా మాట్లాడితే న్యాయం చేయటం కుదరదు. మౌనంగా ఉండండి. వీళ్ళిద్దరూ పాపాత్ములే. శిక్ష వీళ్ళిద్దరికి పడాల్సిందే. మీరేం చెప్పదలుచుకున్నారు శివ గారు? చూడండి, నాకు అసలు నిజమేంటో తెలియదు. అలాగే గంగ కూడా తన గతాన్ని మర్చిపోయింది. మేమిద్దరం అనుకోకుండా కలిసాం, ఒకటిగా బతకడం మొదలుపెట్టాం. చూడండి, నాకు తెలిసి ఇందులో ఎలాంటి పాపం లేదు. నేను ఈ రోజు వరకు ధర్మాన్ని పాటిస్తూ వచ్చాను. ఈ రోజు కూడా నేను ఒకరికిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. మా నాన్నగారు నాకు పెళ్లి నిశ్చయించినప్పుడు అదే నాకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. అయినా కూడా నేను ఆ పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఇక మీరే ఆలోచించండి. పెళ్ళైన తర్వాత నేను నా బాధ్యతలు నిర్వర్తించలేదంటే
అది మా నాన్నగారిని అవమానించినట్టు అవుతుంది కదా. చూడండి, నేను ఈ రోజు వరకు ఎలాంటి పాపము చేయలేదు. ఎప్పుడు ధర్మానికి విరుద్ధంగా ఎలాంటి పనులు చేయలేదు. ఇక ఈ గంగ కూడా ఎప్పుడూ విరుద్ధంగా నడుచుకోలేదు. నా మాట మీద నమ్మకం ఉంచండి. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు శివబాబు? ఇలాంటి చరిత్రహీనురాలి గురించా? తన భర్త బతికి ఉన్నప్పటికీ కూడా మీతో ఉండడానికి సిద్ధపడిన ఆడదాని గురించా? అలాంటి ఆడదాని గురించి మాట్లాడుతున్నారా? గంగా అని పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరు కూడా పవిత్రులైపోరు కదా. తను ఎలాంటిదో విన్నారుగా. ఎవరికి తెలుసు తనన్ని మర్చిపోయినట్టు నాటకం ఆడుండొచ్చు, మఠాధ్యక్షుడి భార్య అనిపించుకోవడం కోసం. అవునవును, ఖచ్చితంగా అయ్యుండొచ్చు. భర్త చిత్త ఇంకా చల్లారనే లేదు కానీ మరొకరితో తను బొట్టు పెట్టించుకుంది. దీన్ని బట్టి అర్థం అవుతుంది తనెంత చరిత్రహీనురాలు అని. ఏంటిది? మీరందరూ అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? గంగ నిన్న పవిత్రంగానే ఉంది, ఈ రోజు పవిత్రంగానే ఉంది. చాలా మాటలు మాట్లాడారు మీరందరూ, చాలా నిందలు వేశారు నా మీద. కానీ ఇక చాలు, ఇక చాలా ఆపండి. ఇది నిజమే, నన్ను నేను శివకి భార్యను అనుకున్నాను. ఎందుకంటే అందరూ నాకు చెప్పారు శివే నా భర్తని. కానీ ఇప్పుడు నేను శివుని నా భర్తగా అనుకోవడానికి నిరాకరిస్తున్నాను. అరే, ఇప్పుడు మీరు నా భర్త కాదు. ఈ విషయాన్ని నేను ఒకసారి కాదు 100 సార్లు అయినా చెప్పగలను. నాకు నా గత జీవితం గురించిన విషయాలు ఏవీ గుర్తులేవు అసలు. అందుకే నాకేది చెప్తే అది నమ్ముతూ వచ్చాను. కానీ ఇప్పుడు నేనేంటో, నేనెవరో నాకు గుర్తొచ్చింది. నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చానో నాకు అంతా గుర్తొచ్చింది. నాకు శివ నుండి గాని తన కుటుంబం నుండి గాని ఎలాంటి సహాయం అవసరం లేదు. నీ ధర్మపత్నిగా ఉండటానికి నేను అస్సలు అంగీకరించను. జీవితంతో నేను నా సాగర్కి భారీగానే ఉండిపోవాలనుకుంటున్నాను. ఇది నాకున్న అధికారం. దీన్ని ఎవరు కూడా నా నుండి దూరం చేయలేరు, అంతే. ఈ సింధూరాన్ని నిన్న సౌభాగ్యం అనుకోవడానికి నిరాకరిస్తున్నాను. నువ్వు నన్ను ఒక్క మాట కూడా అడగకుండా, ఒక్క మాట కూడా చెప్పకుండా నా నుదుటిన బొట్టు పెట్టావు. ఆ రంగుల కంటే నాకు ఈ కుంకుమ విలువైందేమీ కాదు శివ. నా తలరాతలో వీళ్లతో పాటు ఉండటమే రాసుందేమో. చిన్నప్పటి నుండి పోరాడుతున్నాను. తెల్లటి బట్టలు, అలాగే రంగుల్లేని జీవితంతో. కానీ తలరాతలో రాసున్న దాన్ని ఎవరు మాత్రం తప్పించగలరు? అలా అనుకో. తలరాత మళ్ళీ ఈరోజు నన్ను వీళ్లతో పాటు ఉండాలని చెప్పింది. చాలాసార్లు వితంతువుల కోసం సమాజంలో ఎన్నో పోరాటాలు చేశాను నేను. కానీ ఈరోజు నన్ను వితంతువుగా ఉండనివ్వమని అడుగుతున్నాను మీ అందరినీ అడుగుతున్నాను. నేనొక వితంతువుగా బతకాలనుకుంటున్నాను. బహుశా ఇదే నా తలరాత అయి ఉండొచ్చు. లేదు గంగా, మీరు అసలు ఏమంటున్నారు? ఈ రోజు నుండి వితంతువుల ఆశ్రమమే నా తలరాత అనుకుని దాన్ని స్వీకరిస్తున్నాను. గంగ అయితే సరిగ్గానే చెప్తోంది. తనొక వితంతువుగానే బతకాల్సి ఉంటుంది.
వితంతువుగా ధర్మాన్ని పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే శివ గంగల బంధాన్ని అసలు ఈ సమాజం ఎప్పటికీ అంగీకరించదు. ఆగు గంగా. ఇది పంచాయతీ. ఇక్కడ నిర్ణయం తీసుకునే అధికారం కేవలం పంచాయతీ పెద్దలకే ఉంది, ఇంకెవరికీ లేదు. శివని నుదుట సింధూరాన్ని దిద్దిన తరువాత భార్యగా అనుకోవడాన్ని అసలు ఈ పంచాయతీ ఎప్పటికీ స్వీకరించలేదు. కానీ పంచాయతీ ఈ బంధాన్ని అవమానించలేదు గంగా. శివ గంగా ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ ఒకటిగా కలిసి కొంతకాలం భార్యాభర్తలుగా ఉన్నారు. ఇది కూడా నిజమే. శివబాబు ఒక శుభముహూర్తాన గంగని పెళ్లి చేసుకున్నాడు. దాని ప్రకారం చూస్తే ఈ బంధాన్ని ఎవరైనా సరే తప్పు పట్టడం అనేది సరికాదనిపిస్తోంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ విడిపోవడానికి వీల్లేదు. కుంకుమ కుంకుమే అవుతుంది. నువ్వు ఒప్పుకోనంత మాత్రాన అది రంగుగా మారిపోదు కదా గంగా. దానికంటూ ఒక పవిత్రత ఉంటుంది, మర్యాద ఉంటుంది. ఇప్పుడు నువ్వు దానిని నిరాకరించి వివాహ బంధాన్ని అబద్ధంగా మార్చలేవు. మేమలా ఎప్పటికీ జరగనివ్వం. మా శాస్త్రం దీనికి ఎప్పటికీ ఒప్పుకోదు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. శివ గంగే తన భార్య అనుకుంటున్నారు, కానీ గంగ ఈ బంధాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు. ఇద్దరూ వారి వారి స్థానాల్లో సరిగ్గానే ఉన్నారు. శివ తన మాట నిలబెట్టుకున్నాడు. ఇక గంగ తన గతాన్ని మర్చిపోయిన కారణంగా అలా ప్రవర్తించింది. అందుకని పంచాయతీ పెద్దలు ఏమి నిర్ణయించారంటే శివబాబు అలాగే గంగ నెల రోజుల పాటు కలిసి ఉండాల్సి ఉంటుంది. ఈ నెల రోజుల లోపల వీళ్ళిద్దరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీదట కలిసి ఉండాలా లేదా అని. ఈ నెల రోజుల పాటు ఇద్దరు ఒకటిగా ధైర్యంగా ప్రశాంతంగా నిదానంగా ఉండాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత వాళ్ళొచ్చి పంచాయతీ పెద్దలకు చెప్పాల్సి ఉంటుంది, ఇద్దరూ కలిసి ఉండాలనుకుంటున్నారా లేదా అని. అప్పుడు మీ ఇద్దరు నిర్ణయాన్ని బట్టి పంచాయతీ నిర్ణయం తీసుకుంటుంది. సర్పంచ్ గారు, ఇది చాలా పెద్ద తప్పు కదా. ధర్మానికి విరుద్ధం అవుతుంది. నా కొడుకు ఒక వితంతు స్త్రీని ఎలా పెళ్లి చేసుకుంటాడు? నేను కూడా ఈ పెళ్లికి అంగీకరించను. ఎవరితోనూ మీరు నా పెళ్లిని జరిపించలేరు. అలాగే నేను మీకు ముందే చెప్పాను కదా, నేను నా జీవితాంతం సాగర్ భార్యగానే బతకాలనుకుంటున్నాను. ఆగు గంగా. నువ్వు గనుక ఈ నెల రోజులు శివతో కలిసి ఉండడానికి ఒప్పుకోకపోతే పంచాయతీ పెద్దలను అవమానించినందుకు పరిణామం ఎలా ఉంటుందో నువ్వు ఊహించలేవు. కఠినమైన శిక్ష విధిస్తాను నీకు. ఏ శిక్షనైనా అనుభవిస్తాను. నేను ఈ ఊరు వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఇలాంటి బంధంలో మాత్రం ఇరికించకండి. దీన్ని నా మనసు ఏమాత్రం అంగీకరించడం లేదు. సరే అయితే, కానీ నువ్వు ఒక్కదానివే కాదు గంగా, మొత్తం కుటుంబం అంతా ఈ ఊరొదిలి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు మాత్రమే నేరస్తురాలివి కాదు, మొత్తం కుటుంబం నేరస్తులు. ఈ పంచాయతీ పెద్దలు సమస్యను తీర్చడానికి బదులు పెద్దది చేస్తున్నారేంటి? ఎవరికీ కూడా మఠంలో ప్రవేశించడానికి అనుమతి దొరకదు. కుటుంబంలోని అందరినీ కూడా బహిష్కరించడం జరుగుతుంది. నేననుకున్నది తలకిందులైపోయింది. నేను ఈ అమ్మాయిని పంపించేయాలి అనుకుంటే పంచాయతీ పెద్దలు మమ్మల్ని కూడా వెళ్ళిపోమని చెబుతున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇంకా ఏంటి అలాగే నిలబడ్డావు? అమ్మా, గంగా, నువ్విలా చేయడానికి వీల్లేదు. వీళ్ళేం చెప్తున్నారో నువ్వు వింటున్నావు కదా. వాళ్ళు నా కుటుంబం మొత్తాన్ని ఊరు నుంచి బయటికి పంపించేస్తారు.
మా కుటుంబ పరువు మర్యాదలు మొత్తం మట్టిలో కలిసిపోతాయి గంగా, మట్టిలో కలిసిపోతాయి. అంతేకాదు, ఒకవేళ మా కుటుంబంలో ఎవరైనా మఠాధ్యక్షులుగా ఉండలేదంటే అప్పుడు మా ఆనవాయితీ కూడా పోతుంది గంగా. ఎన్ని రోజుల నుండి శివ నీకు తోడుగా ఉన్నాడు, నీకు అండగా నిలబడ్డాడు. నువ్వు మా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయావు. మరి మా కుటుంబం నాశనం అయిపోతుంటే నువ్వు చూస్తూ ఊరుకోగలవా? సంస్కారవంతురాలివి కదమ్మా. మరి నువ్వు ఉప్పు తిన్న ఇంటి రుణం తీర్చుకోవాల్సిన పద్ధతి ఇదేనా? ఏం ఆలోచిస్తున్నావు గంగా? మాతో పాటు పదమ్మా. ఏమాత్రం కూడా చేయలేవా గంగా మా కోసం? సరే, నేను ఈ నిర్ణయానికి ఒప్పుకుంటున్నాను. ఒక్క నిమిషం వదినా. సరైన పద్ధతిలో ఈరోజు మీకు గృహప్రవేశం అవుతుంది. నిన్ను కుదరను కాదు. ఇప్పుడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా శివన్నయ్య మీ నుదుటి మీద కుంకుమ పెట్టారు. మరి మీరు నాకు వదినే కదా. నేను ఇంట్లో కేవలం నెల రోజులు మాత్రమే ఉంటాను. పంచాయతీ పెద్దలు ఇదే నిర్ణయించారు. సరే అయితే నెల రోజులకైనా సరే మీరు ఇంటికి కోడలే కదా అవుతారు. ఇక దీనిని మీరు కూడా కాదనలేరు. ఈ ప్రియోదనుందే నాటకాల అడ్డంలో ఎవరైనా సరే తన తర్వాతే. నేను చూస్తూనే ఉన్నాను. నేనే తప్పు చేశాను. ఒక వితంతువుని ఇంటికి తీసుకురానిచ్చాను. పంచాయతీ పెద్దలు ఏమి నిర్ణయించారంటే శివబాబు అలాగే గంగ నెల రోజుల పాటు కలిసి ఉండాల్సి ఉంటుంది. నన్ను విడిచిపెట్టండి. పట్టుకోండి, పట్టుకోండి, అమ్మాయిని పట్టుకోండి. అన్నిటికంటే పెద్ద నిజం ఇది. ఆ వయసులో కూడా నేను వితంతువుగా ఉన్నాను. ఇక ఈరోజు కూడా నేను వితంతువునే. గంగా,
వదినా మీరేం చేస్తున్నారు? ఎర్ర నీళ్ళల్లో కాళ్ళు పెట్టి సుమంగలి గృహప్రవేశం చేస్తుంది. వితంతో కాదు,